మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. తర్వాత ఈ మీనరాశిలో ఉన్నటువంటి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర రేవతిలో ఉన్న 4 పాదాలందరూ కూడా వీళ్లకు ఏలినాడు శని ఉండటం వల్ల గురువు రాహులకు శనికి జపాలు చేయించి దానాలు చేయించడం మంచిది. మందపల్లి వెళ్ళి మందేశ్వర స్వామి దగ్గర అభిషేకం చేసి వస్తే దాని ఫలితం ఇంకా ఎక్కువ సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామి వారు ఏలినాడు శని దోషం పోగొట్టడంలో మహాశక్తివంతుడు కాబట్టి హనుమాన్ చాలీసా ఎంత పఠిస్తే శని ప్రభావం అంత తక్కువ ఉంటుంది. తక్కువగా అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్ళటం, తర్వాత దుర్గా సప్తశతి పారాయణం చేయించుకుంటే చాలా మంచిది. మీనరాశి వాళ్లకు సుందరకాండ పారాయణం చేయించుకుంటే చాలా మంచిది. అంతేకాక వీరు ప్రత్యేకంగా మిథున రాశి వాళ్ళు చెప్పా కదా, మిథున రాశి ఈ మీనరాశి ఇద్దరు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. కాబట్టి మీరు ఏదో ఒకటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో నేను ఒక మాట చెప్తాను, మీరందరూ కూడా దాన్ని బుర్రలో పెట్టుకొని నలదమయంతి ఉపాఖ్యానం అని భారతంలో ఒక కథ ఉంటుంది, చాలా బాగుంటుంది, 2 రోజులు పడుతుంది. అది చెప్పించుకొని ఎంతమందికి వీలుంటే అంతమందికి విషయాన్ని తెలియజేసి నలదమయంతి ఉపాఖ్యానాన్ని కనుక ఉపన్యాసం చెప్పించుకొని వింటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం వల్ల కాస్త స్పర్ధలు వచ్చినటువంటి వాళ్లకు ఆ కథను శ్రవణం చేయించి అందులో ఒక 2-3 మంత్రాలు ఉన్నాయి, అవి కనుక పారాయణం చేస్తే భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి తగులు ఇట్టే తొలగిపోతాయండి. అంత పవర్ఫుల్ నలదమయంతి ఉపాఖ్యానం భారతంలోది. కాబట్టి నలదమయంతి చరిత్ర చదవటం మీనరాశి వారికి ప్రత్యేకంగా చెప్పదగింది ఏంటంటేనండి, గజేంద్ర మోక్షణంలో గజేంద్రుడి స్థుతి ఉంటుంది. గజేంద్ర స్థుతి ఎట్లుంటుందంటే యస్మిన్నిదం అంటే ఎవ్వనిచే జనింతు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వముతానైన వాడెవ్వడు వానిన ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని ఈ విధంగా ప్రారంభిస్తారు పోతన గారు. ఆ గజేంద్ర స్థుతి చేయాలి. గజేంద్ర మోక్షణం కూడా ఉపన్యాసం అక్కడ జరుగుతుంటే మీనరాశి వాళ్ళు వెళ్ళి వింటే చాలా మంచిది. గజేంద్ర స్థుతి దాదాపు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం తద్వారా ఎదుటి వాళ్ళతో వచ్చిన మనస్పర్ధలు పోగొట్టుకోవటానికి అది పెద్ద మహా మంత్ర రాజ్యం. గజేంద్ర మోక్షణం కూడా విని గజేంద్ర స్థుతిని అలవర్చుకోవాలి, పాడటం. ఇది ఈ విధంగా 12 రాసుల వారికి ఉన్నటువంటి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహగతుల వల్ల వచ్చిన గోచార ఫలితాలు. ఇన్ని వినటంలో 12 ఈ ఫలితాలు వినటం వల్లనే కొంత గ్రహశాంతి జరుగుతుందటండి. పంచాంగంలో ఉన్నటువంటి ఈ జాతక చక్రం, ఈ గ్రహస్థితులు, సాపేక్ష స్థానాలు ఉగాది నాడు ప్రత్యేకంగా ఇది శ్రవణం చేస్తే పంచాంగమాకర్ణ్యతాం అని చెప్పారు కదా, అది వినటం వల్ల మనశ్శాంతి లభించి గ్రహదోషాలు కూడా తగ్గుతాయి. చిట్ట చివరికి చెప్పేది ఏంటంటే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధిం పెట్టగానోపునే దహనం కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులుగారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. నీ యొక్క నామాన్ని శివ 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 అని చెప్పి నిరంతరం జపించి భక్తి శ్రద్ధలతో తప్పించేటువంటి భక్తులకు నీ గ్రహదోషాలు ఒక లెక్క అయ్యా. గ్రహాలను నీ అదుపులో పెట్టుకున్న ఓ పరమశివ, రాహుకేతువుల పూజ చేయాలంటే కాళహస్తి పోవాలి. ఆ కాళహస్తి పోతే రాహుకేతువుల యొక్క అనుగ్రహమే కలుగుతుంది. పరమశివుడి యొక్క నామాన్ని తెలిసి 9 గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇది తెలుసుకోవటం దేనికంటే ఎక్కువ సమయాన్ని మనం శివనామాన్ని జపించడం ద్వారా, అర్చించడం ద్వారా మనం గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చు, ఉపశమనం పొందవచ్చు. ఎంతో పెద్ద ఇబ్బంది వస్తుందేమో అనుకున్న దాన్ని కొంచెంలో పోగొట్టుకోవచ్చు అనేటువంటి స్థితిని మీకు తెలియచేస్తూ ఈ పంచాంగ శ్రవణం చేసిన మీకు, పఠించిన నాకు, అందరికీ కూడా విశ్వావసనామ సంవత్సరం భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా వర్షించి గ్రహదోషాల బాధ నుంచి ఉపశమనం పొంది మనం మంచి స్థితిని పొందాలని ఆ పరమాత్మను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా అందించినటువంటి ఖమ్మం సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా
ఈ ఉగాది పండుగ సందర్భంగా ఎంతో మందికి సమయానికి రాలేకపోవచ్చు ఈ ప్రాంగణానికి. అటువంటి వారు ఎప్పుడైనా వినటానికి అనుకూలంగా, అందరూ వినటానికి, ఇళ్ల దగ్గర కూర్చొని వినటానికి అనుకూలమైన స్థితిని కలుగజేసినటువంటి ఖమ్మం సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక వందనములను మీ అందరి తరఫున, వీక్షకులందరి తరఫున కూడా తెలియచేస్తూ స్వస్తి.